హై గైస్, ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే భరణం గురించి ఏంటో అనుకుంటున్నారు. అదేనండి, ఇప్పుడు భార్య భర్త పెళ్ళైన తర్వాత భార్య అంటే రీసెంట్ డేస్లో ఏంటంటే పెళ్ళైన తర్వాత కొంతమంది భార్యలు ఏం చేస్తుంటారంటే భరణం కోసమే కావాలనే హస్బెండ్ గొడవ పెడుతూ విడిపోతూ వాళ్ళు భరణం కోరుకుంటుంటారు అనమాట. నాకు నా భర్త నుంచి ఎంత భరణం కావాలి డైవర్స్ అయినందుకు అయిన తర్వాత ఓకే. సో ఇప్పుడు కొత్త పాలసీ ఏంటంటే ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా భార్య భర్త అనేవాళ్ళు వాళ్ళ దాంపత్య జీవితంలో వివాహ జీవితంలో ఖచ్చితంగా 7 years ఖచ్చితంగా వారు ఉండాలన్నమాట. అలా 7 years వివాహ జీవితంలో ఉన్నప్పుడే అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా తగాదాలు ఉండి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే అలాగే ఎవరికి వారుగా ఉంటే కనుక అప్పుడు ఆ టైంలో ఇప్పుడు 7 years తర్వాత ఆ టైంలో మాత్రమే భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి డైవర్స్ అనేది ఇస్తారనమాట. అప్పుడు మాత్రమే భరణం ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పెళ్ళవగానే నాకు మా ఆయనతో పడట్లేదు, నాకు డైవర్స్ కావాలి, భరణం కావాలంటే యాజ్ పర్ రూల్స్ ఇప్పుడైతే ఆ రూల్స్ లేవన్నమాట. సో ఖచ్చితంగా 7 years ట్రావెల్ చేయవలసిందే, 7 years వాళ్ళ వివాహ జీవితంలో ఉండవలసిందే అప్పటికి. సో ఇది కొత్త రూల్ అనమాట. ఓకే, మళ్ళీ ఒక కొత్త న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.